విషయాల్లో దేవునికి నమ్మకంగా ఉంటాం, కానీ ఒక్క శరీర కోరిక దగ్గర మన అపవాదిని ఎదిరించడానికి ప్రయత్నం చేయడం లేదు. అన్ని దేవతలను పూజించాం, సినిమాలకు వెళ్ళాం, లంచం తీసుకోం, ఇలా ఏ లోక కార్యాలు చేయకపోయినా ఆల్మోస్ట్ బైబిల్ చెప్పినవన్నీ చేస్తాం, కానీ ఒక్క విషయం దగ్గర నిలబడలేం. అది త్రాగుడు అవ్వచ్చు, పాపం అవ్వచ్చు, కామపు కోరికలు అవ్వచ్చు, మనల్ని పడేస్తున్న ఏ బలహీనత అయినా అవ్వచ్చు. ఎన్నో విషయాలను జయిస్తూ ముందుకు వెళ్తున్నాం కదా, ఒక్కసారి ఈ పాపాన్ని కూడా ఎదిరించి చూద్దాం. ఫోన్ చూస్తున్నప్పుడు నేను ఏదైనా కోరిక పుట్టించే వీడియో కనపడితే వెంటనే పక్కన పెట్టేసి బైబిల్ ఓపెన్ చేయి. అయినా మనసు ఆ వీడియో మీదే ఉంటుంది, అది చూడాలనే ఉంటుంది. ఇదే పోరాటం అంటే. దీన్ని నువ్వు ఎదిరించాల్సింది. ఇక్కడే నువ్వు గొల్యాతును ఓడిస్తున్నావా, గొల్యాతుకు లొంగిపోతావా అని తెలిసేది. ఫోన్ పక్కన పెట్టేసి ఆ సమయంలో నీకు వస్తున్న ఆ పాపపు కోరికను పక్కన పెట్టేసి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించి చూడు. వాక్యం మనల్ని వాడిని గెలువు అనట్లేదు, జస్ట్ ఎదిరించు అంటుంది. అప్పుడు వాడే పారిపోతాడని వాక్యం చెప్తుంది. మనం ఎన్నో విషయాల్లో అపవాదిని ఎదిరిస్తాం, ఈ ఒక్క విషయంలో కూడా వాడిని ఎదిరించి చూద్దాం. వాడొచ్చి లోక కార్యాలతో ఎంజాయ్ చేయంటుంటే నా దేహం దేవుని ఆలయం అని ఒక్కసారి పలికి చూడు, వాడు పారిపోతాడు, మళ్ళీ వస్తాడు. నువ్వు లొంగే వరకు ఏదో శోధన పెడతాడు, కానీ వాక్యం చెప్తుంది మనం ఎదిరించాల్సిందే. కానీ యుద్ధం మనం చేయాల్సింది దేవుని వాక్యంతో. ప్రతిరోజు మనం ఆయన వాక్యంతో సిద్ధంగా ఉండాలి. వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదామా అని ఎదురు చూస్తున్నాడు, ఏ పాపపు అవకాశం ఇచ్చి పడేద్దామా అని ఎదురు చూస్తున్నాడు. అయితే నీకు విషయం తెలుసా, మనం ఎదిరించినంతసేపు వాడి సింహమే. మనం వాడికి ఎదురు నిలబడి వాక్యంతో జయించినంతసేపు వాడి సింహంలాగే ఉంటాడు. ఒక్కసారి వాడిని ఎదిరించామా, వాడి తల చితక్ కొట్టబడిన పాములా కనపడతాడు. వాడు ఆల్రెడీ ఓడిపోయాడు. యేసుక్రీస్తు ఎప్పుడో వాడిని ఓడించేశాడు. వాడిని ఎదిరించమనే వాక్యం మనకు చెప్తుంది. వాడు ఇంకా మన జీవితంలో పాపంతో ఎందుకు గర్జిస్తున్నాడు తెలుసా, మనం ఎదిరించట్లేదు కాబట్టి. ఒక్కసారి ఎదిరించి చూడు, కష్టమే కానీ ఎదిరించి చూడు. ఆశపడు, దేవా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తా అన్నావు కదా, నాకు ఈ పాపాన్ని కోరికను జయించాలని ఆశగా ఉందని ప్రతిరోజు అడుగు. నాకు గెలవాలనుంది, సహాయం చేయని అడుగు. యాకోబు పత్రిక చెప్పినట్టు వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందమును చింతకును మార్చుకొనుడి. యేసుక్రీస్తు ఎరుకో పట్టణం ఉన్నప్పుడు ఓ గుడ్డివాడు నన్ను కరుణించు అని కేకలు వేస్తాడు. సముద్రంలో తుఫాన్ చెలరేగినప్పుడు శిష్యులు కేకలు వేశారు. సముద్రం మీద నడుద్దామని ఆశపడిన పేతురు మునిగిపోతూ కేకలు వేశాడు. ఈ సందర్భాల్లో యేసుక్రీస్తు వారి పక్కనే ఉన్నాడు. ఇంకా అద్భుతమైన విషయం, వాళ్ళ కేకలు వేస్తే సహాయం చేయాలని ఆయన ఉన్నాడు. ఇప్పుడు కూడా అవసరం మనదైతే, నిజంగా విడుదల పొందాలని ఆశ ఉంటే కేక వేయాల్సింది మనమే. నిజంగా విడుదల కావాలంటే యేసు అని కేక వేయాల్సిందే. అందుకే ఆయన చేతులు చాపి నిలబడి ఉన్నాడు. ఓడిపోతున్నావా, పడిపోతున్నావా, నా వల్ల కాదు ఇంకా, దేవుడు నన్ను క్షమించడం అనుకుంటున్నావా, ఒక్కసారి విడిపి